తెలుగు రాష్ట్రాల్లో మరలా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మన్మథరావు చెబుతున్నారు. విశాఖలోని విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో 20 పడకలతో ముందస్తుగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. నగరవాసులకు ఎవరైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే విమ్స్ ఆసుపత్రికి లేదా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి నేరుగా రావాలని సూచించారు. కోవిడ్ కేసులపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విమ్స్ డైరెక్టర్ మన్మథరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. కోవిడ్ మహమ్మారి మరోసారి రానున్నదా? అయితే క్రమంలో ఇదే కోవిడ్ వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కోవిడ్ పరిస్థితులపై కూడా విమ్స్ డైరెక్టర్ మన్మథరావు మనతో ఉన్నారు. అది కోవిడ్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిస్థితులపై అయితే మరిన్ని వివరాలు అయితే ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. చూడండి సార్, మళ్ళీ కరోనా రానున్నదని చెప్పి ఒకవైపు అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఒక వార్తలు అయితే ప్రధానంగా వినబడుతున్నాయి. అదేవిధంగా ఇటీవల కూడా ఒక వ్యక్తి కూడా హైదరాబాద్ ప్రాంతంలో వ్యక్తి విశాఖపట్నంలో కూడా ఆ వ్యక్తికి కరోనా వచ్చిందని కూడా ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే కరోనా వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు కూడా ఆసుపత్రుల్లో ఈ విమ్స్ ఆసుపత్రిలో తీసుకున్న జాగ్రత్తలు ఎన్ని పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశారు? ఈ కరోనా వస్తే జాగ్రత్తలు ఏం తీసుకోవాలన్నది మనకి సుపరిచితమే అని ప్రజలందరికీ. ఎందుకంటే మనకి 19-20 సంవత్సరాల్లో 2019-20 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పుడు అందరం జాగ్రత్తలు తీసుకున్నాం. మెయిన్ ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడం అవన్నీ మానేసి నమస్కారం పెట్టడం, చేతులు జోడించి అది చేయాలి. ఒకవేళ ఏమైనా షేక్ హ్యాండ్ అవి ఇచ్చినా సరే, ఎవరిని ముట్టుకున్నా సరే శానిటైజర్ వేసుకొని దాన్ని చేతులు శుభ్రంగా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎల్లప్పుడూ బయటికి వచ్చినప్పుడు మాత్రం ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. ఫేస్ మాస్క్, నోస్ మాస్క్ మస్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్రిములు గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి ప్రవేశిస్తాయి, వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ తరుణంలో విమ్స్ డైరెక్టర్గా నేను ఆల్రెడీ 1 వీక్ to 10 days ముందరే 18 పడకల ఐసోలేషన్ వార్డ్ తయారు చేసాం. దానికి తగ్గ స్టాఫ్ని, డాక్టర్స్ని కూడా రెడీగా ఉంచాము. పీపీఈ కిట్స్, తర్వాత దానికి పరీక్షలు చేయడానికి కిట్స్, కావలసిన మందులు, గవర్నమెంట్ వారి సహాయ సహకారాలతో అన్నీ సమకూర్చుకొని సన్నద్ధంగా ఉన్నాం. ఎప్పుడు కోవిడ్ మహమ్మారి వచ్చినా సరే పేషెంట్స్ని మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ప్రధానంగా అయితే కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తించాలని ముందుగా? కోవిడ్ అంటే అది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద ఫస్ట్ ప్రెజెంట్ అవుతుంది. అంటే జలుబు, ముక్కు కారటం, జలుబు, దగ్గు అలా ప్రెజెంట్ అవుతుంది. దాన్ని తగు చర్యలు తీసుకొని మందులు వాడితే, డాక్టర్ యొక్క సలహాలు తీసుకొని తగ్గుతుంది. కొన్నిసార్లు అది ఎక్కువైనప్పుడు మాత్రం లంగ్స్ అవన్నీ పాడై చాలా వరకు ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పినట్టు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదండి. ప్రధానంగా ఈ యొక్క కోవిడ్ లక్షణాలు దీనికి ఏదైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటారు. దీనిపై ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ఈజీగా అంటుకుంటుంది. అది కూడా ట్రీట్మెంట్ కూడా కొద్దిగా కష్టతరం అవుతుంది. అది వాస్తవానికి కరెక్టేనండి. ఇప్పుడైతే ప్రభుత్వ పరంగా అంత సంసిద్ధతగా ఈ యొక్క విమ్స్ ఆసుపత్రి ఏదైతే ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ యొక్క 18 పడకలు అయితే ఏర్పాటు చేసి ఉన్నారని చెప్తున్నారు. అయితే దీంతో కాకుండా మిగతా మెడిసిన్ అంతా సంసిద్ధంగా ఉందని వినిపిస్తున్నాను. మా ప్రస్తుతం ప్రభుత్వం వారు, తర్వాత మా గౌరవ హెల్త్ మినిస్టర్ వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశాల ప్రకారం, మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ గారు ఆదేశాల ప్రకారం, సెక్రటరీ గారు ఆదేశాల ప్రకారం మేము అన్ని మందులు, పీపీఈ కిట్స్, టెస్టింగ్ కిట్స్ అన్నీ ప్రొక్యూర్ చేసి అన్నీ సంసిద్ధతగా ఉన్నామండి విమ్స్లో. చివరిగా ఒకటి ప్రజలకు ఈ కరోనా పట్ల మీరు ఇచ్చే ఒక విమ్స్ డైరెక్టర్గా మీరు ఇచ్చే సందేశం? ప్రజలు మామూలుగానే ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైనా సరే జలుబు, దగ్గు ఇలాంటివి ఉండేటప్పుడు
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ మాస్క్ ధరించాలి. తర్వాత ఎవరిని ముట్టుకున్నా సరే శానిటైజర్ వేసుకొని చేతులు తుడుచుకోవాలి. ఇది చూసుకుంటే ప్రధానంగా ఏదైతే కరోనా విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ 2019 ఆ సంవత్సర కాలంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా దీనిపై కొంతలో భాగంగా కూడా అవగాహన ఉంది కనుక ప్రతి ఒక్కరూ కరోనా రాకముందే కూడా జాగ్రత్తలు అవసరమని కూడా ఎవరైతే విమ్స్ డైరెక్టర్ చెప్తున్నారో అయితే ఇప్పటికే సంసిద్ధత ఇప్పటికీ సుమారుగా 20 పడకల వరకు కూడా ఈ యొక్క ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, అయితే కరోనా వచ్చినా కూడా మేము సంసిద్ధంగా పీపీ కిట్లు వగైరా వంటి మందులతో కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా విమ్స్ డైరెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రజలు కూడా అందరూ కూడా సంసిద్ధంగా జాగ్రత్తలు పాటిస్తే దీన్ని మనం దూరం చేసుకోవచ్చు అని కూడా ఒకవైపు అయితే విమ్స్ డైరెక్టర్ మన్మథరావు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.